హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు సజ్జలతో రొట్టెలు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఈ సజ్జ రొట్టెలు చేసుకొని బెల్లము, నెయ్యితో కలుపుకొని తింటే ఎంతో రుచిగా ఉంటదనమాట. ఇది పాతకాలం నాటుండి పాతకాలం వాళ్ళందరూ ఎంతో ఇదిగా బలంగా అప్పుడు ఎముకల బలానికి సజ్జలు, అటువంటి రాగులు ఇటువంటివి తినేవాళ్ళండి. ఇప్పుడు మళ్ళీ మనం గూడా వాడుతున్నాం గాబట్టి ఒకసారి సజ్జ రొట్టెలు ఎలా చేయాలో చూద్దామండి. ఈ సజ్జ రొట్టెలు నేను ఒక అర కేజీ తీసుకున్నానండి. అర కేజీ తీసుకొని చిన్న మిక్సీ జార్‌లో, పెద్దదైతే కొంచెం బరగ్గా పట్టుద్దండి. చిన్న మిక్సీ జార్ అయితే కొంచెం మెత్తగా పడుద్దనమాట. ఇట్లా నిదానంగా 2, 3 ట్రిప్పులుగా ఆ పిండిని మిక్సీలో వేసుకున్నానండి. ఇట్లా పిండంతా వేసుకున్న తర్వాత ఇది బాగా మెత్తగా అవ్వదండి. మెత్తగా కావాలంటే జల్లించుకోవాల్సిందే. కొంచెం బరగ్గా ఉంటది. అయినా బానే ఉంటదనమాట రొట్టెలకి. నేను ఒక గ్లాసున్నర వాటరు వేడి చేసుకున్నానండి. ఈ పిండి కలుపుతాకి వేడి నీళ్ళే ఉండాలండి కొంచెం. వేడి నీళ్ళతో కలుపుకుంటేనే బావుంటది. దీంట్లో ఒక స్పూను ఉప్పేసుకొని, ఈ పిండిని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటా ఆ పిండిని కలుపుకోవాలండి. ఇలా నిదానంగా కలుపుకోవాలండి. ఈ సజ్జల మూలాన చాలా ఉపయోగాలున్నాయండి. కాలుష్యం ఈ సజ్జల్లో కాలుష్యము, ఫైబరు చాలా పుష్కలంగా ఉంటాయండి. ఎముకల బలానికి చాలా మంచి ఈ సజ్జలు. ఈ సజ్జలతో మనము ఎప్పుడు ఈ నూనెతో పనుండదు, ఏమీ ఉండదండి. చక్కగా మనము ఇలా చేసుకొని తింటే షుగర్ పేషెంట్‌లకు మంచిది. కాలుష్యం ఉంటది. ఎముకలు గట్టిదనానికి మంచిది. అన్నిటికి మంచిదండి ఈ సజ్జ రొట్టెలు. మీరు గూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం నిదానంగా నీళ్ళు పోసుకొని ఆ పిండిలో ఇట్లా ఉండలు చేసుకోండి. ఈ అర కేజీకి నాకు 5 రొట్టెలుగా వచ్చినాయండి. 5 రొట్టెలవుతాయనమాట. ఇట్లా పెద్ద పెద్ద ఉండలే చేసుకోవాలండి. అన్నీ ఇలా చేసుకొని ఒక మనం చపాతీలు చేసుకుంటాం గదండీ! పీట, ఆ పీట మీద ఒక వైట్‌ది కర్చీప్ లాంటిది గానీ, కాటన్ క్లాత్ గానీ వేసుకొని, సజ్జ రొట్టెని ఇలా చేసుకోవాలండి. చేత్తో ఇలా కొట్టుకుంటా ఉంటే, మనం జొన్న రొట్టె చేస్తాం గదండీ! అలాగే సజ్జ రొట్టె గూడా అనమాట. ఇలా నిదానంగా మొత్తం సమానంగా ఇలా చేత్తో ఇట్లా కొడతా ఉంటే రొట్టె ఎడల్పవుద్ది. బాగా మందంగా ఉండకూడదు, బాగా పలచగా ఉండకోకుండా రొట్టెని చేసి, ఇలా రొట్టె చేసేసి, మనం చేత్తో తీయలేమండి. క్లాత్‌తోనే మనం ఒక ఇనప పెనం స్టవ్ మీద పెట్టుకొని అది కాలనివ్వండి. కాలిన తర్వాత ఈ కర్చీఫ్‌తో సహా ఇట్లా రొట్టెనేసేయండి. చూసారా? ఇలా ఏసేసి చక్కగా రొట్టెని కాలనివ్వండి. ఏసిన తర్వాత 2 నిమిషాల్లో మళ్ళీ తిప్పండి. లేతే అంటుకుపోతదనమాట. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటా కాల్చుకోండి రొట్టెని. ఇలాగే ఈ 5 సజ్జ రొట్టెలు కూడా 5 అయినియండి నాకు అర కేజీకి. ఇలాగే చేయండి. చూసారా? ఆ చెయ్యి అలా పెట్టి, ఈ చేతికి ఇలా ఉన్నాయి. అలా అయి తగలాలండి. అలా తగిలి అట్లా నొక్కుతా ఉంటే రొట్టె ఎడల్పవుతా ఉంటదనమాట. జొన్న రొట్టె చేసే వాళ్ళకైతే వచ్చేస్తది. చూసారా? సమానంగా ఇలా చేసేసుకొని రొట్టెని ఇలా అన్నీ కలిపి ఇట్లా తిప్పుకుంటా పెనం మీద ఇనప పెనమే కావాలండి దీనికి. నాన్ స్టిక్ అయి పనికిరావు. ఇనప పెనం మీద నూనెతో పని లేదు, ఏమీ లేదు. ఆ ఉప్పు నీళ్ళేసుకొని కలుపుకొని చక్కగా ఇలా తిప్పుకొని మొత్తం కాలేటట్టు మనం తిప్పుతా ఉంటే పూర్తిగా మొత్తం రొట్టె కాలుద్దండి. చక్కగా ఇలా పెనం మీద 5 రొట్టెలు చేసుకొని, మనం ఒక రొట్టె కాలేలోపు ఇంకో రొట్టె చేసుకుంటా, అలా కాల్చుకుంటా 5 రొట్టెలు రెడీ జేసుకోండి. ఇట్లా తిప్పుతా ఉంటే కాలిపోతదనమాట. ఈ సజ్జల మూలాన ఈ షుగర్ పేషెంట్లు గూడా తినొచ్చండి. ఎంతో టేస్ట్‌గా ఉంటది. మనము ఈ నెయ్యి, బెల్లము ఎన్నేసి ఈ 5 రొట్టెలని ఇలా మ్యాష్ చేసేయండి. నాకు 5 రొట్టెలయినియండి. ఆ రొట్టెలు మొత్తం వేడి మీద చక్కగా ఇలా మ్యాష్ చేసేస్తే కొంచెం ముక్కలు ముక్కలుగా బాగా మెత్తగా కాకుండా ముక్కలు ముక్కలుగా అయ్యేటట్లు ఇట్లా 5 చేసేయండి. చేసేసి దీనికి తగినంత నేనొక పావు కేజీ బెల్లం గడ్డేసానండి. కొట్టి బాగా మెత్తగా కాకుండా కొడితే అండి బెల్లం తగులుతా నెయ్యితో ఎంతో రుచిగా ఉంటాయండి ఇలా చేసుకొని తింటే. అసలు పిల్లలకి ఇలా పెడితే అండి ఎంతో హెల్తీ ఫుడ్ అండి. ఒక్కసారి మీరు గూడా సజ్జలతో మనం చాలా చేస్తామండి. ఇలా గూడా ఒకసారి చేయండి. చాలా బావుంటది. నేను పావు కేజీ బెల్లం ఇలా ఏసానండి కొట్టి. ఒక కప్పు నిండా నెయ్యి పోసాను.
ఈ 2 కలిపి పెట్టుకుంటే, ఈ నేతితో ఇలా కలిపి పెట్టుకుంటే అండి వారం రోజులుంటదండి. పిల్లలకి ఎంతో ఇష్టం అనమాట. ఇట్లా చేసుకుంటే పిల్లలు చక్కగా తింటారు. మీరు గూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ నచ్చితే చూసారా నెయ్యితో కలుపుకుంటే నెయ్యి, ఆ బెల్లము, ఆ రొట్టె తింటంటే ఎంతో అమోఘమైన రుచితో ఎంతో బావుంటాయి. ఈ సజ్జ రొట్టెలు ఒకసారి ట్రై చేయండి. ఈ సజ్జ రొట్టెలు మీకు నచ్చితే లైక్ చేయండి నా ఛానల్‌ని, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు గూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి.